రోజులు తక్కువగా ఉండాలి, వచ్చే పారితోషికం భారీగా ఉండాలి, పేరు అంతకు మించి ఉండాలి. వీటి ద్వారా వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని క్యూలో ఉండాలి. ఇప్పుడు ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి సరైన ఫలితం ఈ రూపంలో దక్కుతుంది అనుకుంటున్నారు కొంతమంది స్టార్స్. అందుకే స్పెషల్ రోల్స్ కి కూడా సై అంటున్నారు. కల్కి సినిమా రిలీజ్ అయ్యే వరకు చాలా మంది ఏమనుకున్నారంటే అమితాబ్ స్పెషల్ రోల్ చేశారని. కానీ ఫస్ట్ చాప్టర్ రిలీజ్ అయ్యాక తెలిసింది అమితాబ్ చేసింది కీ రోల్ అని, కమల్ రోల్ స్పెషల్ అని అర్థమైంది. చిన్న పాత్రలో పెద్ద స్టార్లు కనిపించాలంటే పారితోషికం కూడా భారీగా ఉండాలనే మాట ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. నార్త్లో అమితాబ్ని ఫాలో అవుతున్నారు సౌత్ శివన్న. పొరుగు భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటున్నారు శివన్న. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పొరుగు స్టార్ల పాన్ ఇండియన్ మల్టీ స్టారర్లలో చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి చేరిపోయారు కింగ్ నాగ్. ఆల్రెడీ బ్రహ్మాస్త్రలో చేసిన నాగ్ ఇప్పుడు కూలీలో కీ రోల్ చేస్తున్నారు. కుబేరలో ధనుష్తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారు. ఈ కల్చర్ మాలీవుడ్లో బాగా కనిపిస్తోంది. అదర్ లాంగ్వేజెస్లో క్యారెక్టర్ బాగుంటే చేయడానికి మోహన్ లాల్ ఎప్పుడూ రెడీ అని అంటారు. మమ్ముట్టి కూడా అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా యాత్ర 2లో కీ రోల్ చేశారు మమ్ముట్టి. సొంత గడ్డ మీద ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పొరుగు చిత్రాల్లో తళుక్కుమంటే ఆ తృప్తే వేరబ్బా అంటున్నారు సీనియర్ స్టార్లు. ఇప్పుడు చాలా మంది ఈ ఏడాది మీద ఫోకస్ పెట్టడం మానేశారు. దసరాకెవరూ లేరు, దీపావళికి ఎవరూ లేరు. రావాలనుకున్న వారంతా డిసెంబర్ మీదే ఫోకస్ పెడుతున్నారు. ఇయర్ అండ్ గేమ్ ఫిక్స్ అయిపోయింది. మరి న్యూ ఇయర్లో సంక్రాంతికి ఎవరెవరుస్తున్నారు అంటూ ఆరా తీయడం కూడా మొదలైపోయింది. అందులో ఇప్పటికీ 3 సీనియర్ హీరోలు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంతకీ వారెవరో చూద్దాం. నందమూరి బాలకృష్ణ ఎప్పుడొస్తారు? లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరితో బరిలోకి దిగారు. ఏడాది ఎన్నికల పుణ్యమా అని నందమూరి అందగాడి సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. రీసెంట్గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. ఇంతకీ రిలీజ్ ఎప్పుడు? అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే దసరాకో దీపావళికో విడుదల కావాల్సింది ఎన్పీకే 109. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి డిసెంబర్ బరిలోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ రష్ ఎక్కువ ఉండడంతో కలిసొచ్చే సంక్రాంతికే ఫిక్స్ అవుదామని అనుకుంటున్నారట బాలయ్య. ఆల్రెడీ అక్కడ 2 సీనియర్ హీరోలు రెడీగా ఉన్నారు. పొల్లాచ్చిలో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోంది ఈ సినిమా. సంక్రాంతికి రావడం పక్కా అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు అనిల్. సందడంటే ఎలా ఉంటుందో మేం చూపిస్తామని అంటోంది వెంకీ అండ్ టీం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతి బరిలో దూకనుంది. ఆల్రెడీ షూటింగ్ దాదాపు పూర్తయింది. విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఈసారి బాలయ్య, వెంకీ అండ్ చిరు కలిసి సంక్రాంతికి సందడి చేయబోతున్నారన్నమాట. ఒక్కసారి ఫేమ్ వచ్చేసిందంటే చాలు, అటు ఇటు చూడాల్సిన అవసరం ఏముంటుంది? వచ్చిన ఫేమ్ని చక్కగా కాపాడుకుంటే సరిపోతుంది. అది ఇంకో 10 మెట్లు ఎక్కించేస్తుంది. అంతే కదా అంటున్నారు రష్మిక మందన్న. అలాగని అక్కడితో ఆగాలి అనుకోవట్లేదు ఈ బ్యూటీ. తనలో ఉన్న పొటెన్షియల్ని పాన్ ఇండియా రేంజ్లో చూపించాలనుకుంటున్నారు. విషయం ఏదైనా సరే కూర్చొని తీరిగ్గా ఆలోచించే సమయం లేదు మిత్రమా అని అంటున్నారు రష్మిక మందన్న. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ. పుష్ప 2 షూటింగ్లో తన పార్ట్ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప 2తో పాటు సైమల్టేనియస్గా కుబేర షూట్ని కూడా పూర్తి చేయాలి అనుకుంటున్నారు ఈ బ్యూటీ. అలా చేస్తేనే ఆమె వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ షెడ్యూల్ని క్యాచ్ చేయగలుగుతారు. అక్టోబర్లో ఈ సినిమా షూట్ మొదలవుతుంది. అక్టోబర్ 3rd వీక్లో రష్మిక ఆయుష్మాన్ ఖురానా షూట్లో జాయిన్ అవుతారు. హంపీ బ్యాక్డ్రాప్లో హారర్ కామెడీగా తెరకెక్కనుంది వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్. స్త్రీ 2, బేడియా, ముంజియా సినిమాల కోవలో ఈ మూవీ కూడా మెప్పిస్తుందనే టాక్ ఆల్రెడీ మొదలైంది. తాజా సినిమాలో రష్మిక క్యారెక్టర్కి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయట. నార్త్లో యానిమల్తో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న. డిసెంబర్లో చావా ఎలాగూ రిలీజ్కి రెడీ అవుతోంది. సౌత్ నార్త్ని నాజుగ్గా బ్యాలెన్స్ చేస్తున్నారు మన నేషనల్ క్రష్ అని అభిమానంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలు మనకేం పోటీ కాదు. వాటికి ఇండియాలో క్రేజ్ ఉన్నా మన సినిమాల్ని డిస్టర్బ్ చేసేంత స్టామినా అయితే ఉండదు. కానీ కొన్నిసార్లు అలాంటి డేంజర్ కూడా ఉంటుందండోయ్. ఈ డేంజర్ కరెక్ట్గా ఇప్పుడు దేవరా గేమ్ చేంజర్కి వచ్చి పడింది. మరి వాటికొచ్చిన ప్రమాదమేంటి? వాటిని కంగారు పెడుతున్న ఆ హాలీవుడ్ సినిమాలేంటి? హ్యావ్ ఎ లుక్.
అప్పుడప్పుడు మన దగ్గర హాలీవుడ్ సినిమాలు మాయ చేస్తుంటాయి, ఇండియాలోనూ అద్భుతాలు చేస్తుంటాయి. అలాంటి సినిమాలతో మనోళ్లకు కూడా ప్రమాదమే. దేవర విషయంలో ఇదే జరిగేలా ఉందిప్పుడు. సెప్టెంబర్ 27న తారక్ వస్తున్నారు. దీనిపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దీనికో హాలీవుడ్ సినిమా నుంచి ప్రమాదం పొంచి ఉంది. దేవర ముంగిట నువ్వెంత అనుకోవచ్చు, కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక? అక్టోబర్ 4న హాలీవుడ్ క్రేజీ సినిమా జోకర్ 2 విడుదల కానుంది. దీనికి ఇండియాలోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా 2019లో విడుదలైన జోకర్ ఫస్ట్ పార్ట్ ఇండియాలో దాదాపు 80 కోట్లు వసూలు చేసింది. దేవరను నిలువరిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం, కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు. దేవర మాదిరే గేమ్ చేంజర్ కూడా ఓ ప్రమాదం పొంచి ఉంది. క్రిస్మస్ కు రామ్ చరణ్ సినిమా రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 20 నుంచి 25 మధ్యలో గేమ్ చేంజర్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే డేట్ కన్ఫర్మ్ కానుంది. కానీ ఇదే టైంలో మరో క్రేజీ హాలీవుడ్ సినిమా రానుంది. పైగా దానికి మహేష్ సాయం కూడా ఉంది. రామ్ చరణ్ శంకర్ టీంను కంగారు పెడుతున్న ఆ సినిమా మరేంటో కాదు, ముఫాసా ది లయన్ కింగ్. 5 ఏళ్ల కింద వచ్చిన లయన్ కింగ్ ఇండియాలోనూ 200 కోట్లు వసూలు చేసింది. దీని ప్రీక్వెల్ కు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారిప్పుడు. దీంతో ప్రాపర్ తెలుగు సినిమాల డిసెంబర్ 20న రానుంది ముఫాసా. మొత్తానికి అటు దేవర ఇటు గేమ్ చేంజర్ కు హాలీవుడ్ టెన్షన్ తప్పట్లేదు. ఇండియన్ స్క్రీన్ కి సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి 2898 AD. కమర్షియల్ గానే బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం. తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చింది యూనిట్. కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అందుకే ఈ మూవీ సీక్వెల్ గురించి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కల్కి రిలీజ్ అయిన దగ్గర నుంచే సీక్వెల్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. అప్పట్లో నిర్మాత అశ్విని దత్ ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయిందని చెప్పారు. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగశ్విన్. మరో 4-5 నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పార్ట్ 1 పూర్తిగా ప్రభాస్ వర్సెస్ అమితాబ్ అన్నట్టుగా సాగింది కథా కథనం. కానీ పార్ట్ 2లో కమల్ కూడా యాడ్ అవుతారు. దీంతో మరింత గ్రాండ్ విజువల్స్, అంతకు మించిన సర్ప్రైజ్లకు సిద్ధంగా ఉండాలన్న హింట్ ఇస్తోంది కల్కి 2898 AD మూవీ టీం. టైం దొరికితే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళడమో, మేక్ ఓవర్ అవ్వడమో అంటారా? ఎస్, అవి ఎలాగూ ఉంటాయి. వాటిని మించింది కూడా ప్లాన్ చేస్తారు స్టార్ హీరోలు. కాకపోతే కొన్నిసార్లు అవి జనాల్లోకి వస్తాయి, మరికొన్నిసార్లు రావు. అంతే తేడా. లేటెస్ట్గా ఎన్టీఆర్ టైం స్పెండ్ చేయబోయే విధానం మాత్రం పాపులర్ అయిపోతోంది. ఇంతకీ ఏం చేస్తున్నారాయన? RRRలో భీమ్ క్యారెక్టర్లో చూసి చాన్నాళ్లైంది తారక్ని. RRR తర్వాత చేసే ప్రాజెక్టు తప్పకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించాల్సిందే అనే ఆలోచనతో ఆచితూచి దేవర చేశారు తారక్. ఈ సినిమా రిలీజ్ అయి RRR కలెక్షన్లు దాటేయాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. దేవర షూట్ కంప్లీట్ చేశాక తారక్ నెక్స్ట్ వార్ 2 పనుల్లో బిజీ అవుతున్నారు. ఇవి పూర్తి కాగానే కొన్నాళ్ల పాటు కంప్లీట్ గా కథలు వినాలనుకుంటున్నారు. అక్టోబర్ ఎండింగ్ వరకు కొత్త కథల మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారట తారక్. అక్టోబర్లో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది. అయితే తారక్ మాత్రం 2 నెలల పాటు మేకోవర్ కి టైం తీసుకుని డిసెంబర్లో నీల్ సెట్స్ కి హాజరు కానున్నారు. అంతలో వార్ 2 పనులు, కొత్త కథలు వినే పనులు కంప్లీట్ చేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.